హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బైదుడు గురించి తెలుసుకుందాం. ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు. చూశారు కదా, బైదుడు కూడా తన గురుభక్తిని నిరూపించుకున్నాడు. ధౌమ్యుల వారు కూడా తన భక్తికి మెచ్చి తనని కూడా ఆశీర్వదించి ఇంటికి పంపారు. శ్రీ గురుదత్త, జై గురుదత్త. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.